నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈ రోజు ఈ దేవకన్యతో కలిసి బయటికి వెళ్తున్నాం. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ సరే. బయటకు వచ్చిన వెంటనే ఆకలేసింది. ఆ నసపండు కొనుక్కుని తినేసాం. అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఫ్రెండ్ ధ్యాస ఈ బుక్స్ మీద పడింది. ఇదో బుక్స్ పిచ్చిది. మిత్రమా, ఇన్ని సంవత్సరాలు చదివింది చాలు, ఇంకా అవసరం లేదు అని మా ఫ్రెండ్ని తీసుకెళ్లిపోయాను. అలా ఎదరికి నడుచుకుంటూ వెళ్ళి సరదాగా సమోసాలు కొనుక్కుని తినేసాం. అలా నడుస్తుంటే దారిలో జూడియో కనిపించింది. మా ఫ్రెండ్ నుంచి నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే బేసిక్గా కొన్ని ఆలోచన ఉన్న వాళ్ళు ఆలోచించిన అర్థం ఉంది, కానీ మాకు లేదు కాబట్టి కాలిన పిల్లిలాగా తిరుక్కుంటూ వచ్చేద్దాం పదా అని గట్టి మోటివేషన్తో వెళ్ళి తిరిగేసి వచ్చేసాం. అదే మోటివేషన్తో ఏ మాత్రం తగ్గకుండా లూలు మాల్కి వెళ్ళిపోయాం. వెళ్ళగానే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గా గేమింగ్ సెక్షన్ కి వెళ్ళిపోతాం. పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా ఆడతామా అంటే అది లేదు. ఏం చేస్తాం, పిల్ల చేష్టలో పోలేదు. మరి ఈ బుడ్డి పింక్ బ్యాగ్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. భలే క్యూట్ గా ఉంది అసలు. కానీ 300 అనేసరికి ఎందుకులేరా బాబు 3 బిర్యానీలు తినొచ్చు అని తీసిన చోటనే పెట్టేసి వచ్చేసి. ఇక్కడ జీన్స్లు అయితే బాగున్నాయి, కానీ ఇది మా అమ్మకి చూపిస్తే ఎందుకమ్మా ఇలా కొట్టేసిన ప్యాంట్ కొనుక్కున్నావు, ఇలా కుట్లేసేస్తానని చెప్పి మేషన్ మీద కుట్లేసేసి మరీ ఇస్తుంది. అందుకే మా అమ్మకి పని చెప్పడం ఎందుకని తీసుకోవడం అనేసా. ఇక్కడ మేము తిరగడమే తప్ప కొనేది ఏముండదని మాకన్నా బాగా మీకే ఎక్కువ తెలుసు. అందుకే వెంటనే బయటకు వచ్చేసి ఇటాలియన్ కేక్ తినడానికి ఇటలీ వెళ్దాం అనుకున్నాం. కానీ ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేవు అన్న విషయం గుర్తు. సర్లే ఇటలీకి మమ్మల్ని చూసి అదృష్టం లేదనుకుని పక్కనే ఉన్న చిన్న బేకరీ షాప్ లో తినేసి అడ్జస్ట్ అయిపోయాం. అమ్మాయిలు బయటకు వచ్చాక మోస్ట్ హైజీనిక్ ఫుడ్ అయినా పానీపూరి తినకపోతే ఎలా, అందుకని అది కూడా కానిచ్చేస్తాం. సరే ఈ రోజుకి తిన్నది చాలు, తిరిగింది చాలు, ఇంకా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉంటే మా ఫ్రెండ్ ఏమో లేదు ఐస్ క్రీమ్ కూడా తినేసి వెళ్దాం అనేసరికి ఇంకా కూల్ గా ఐస్ క్రీమ్ కూడా తినేసి వెళ్ళిపోయి. ఇది ఈ ఆల్టీ ముచ్చట. బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.